ఇవాళ ప్రపంచంలో షుగర్ వ్యాధి తర్వాత థైరాయిడ్ ఎక్కువవుతోంది. ఈ వ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా ముందే గుర్తించి అరికట్టాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన లక్షణాలలో చెమట ఎక్కువగా పట్టడం, వేడి ఆవిర్లు, బరువు తగ్గటం, గుండె వేగంగా కొట్టుకోవడం ప్రధానమైనవి. థైరాయిడ్ జబ్బు లక్షణాలు అనగానే ముందుగా ఇలాంటివే గుర్తుకొస్తాయి. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయటం వల్ల ఇవి తలెత్తుతాయి. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తే చలి, బరువు పెరగటం, గుండె వేగం తగ్గటం వంటివి కనిపిస్తుంటాయి. ఇంత స్పష్టమైనవి కాకపోయినా కొన్ని ఇతరత్ర లక్షణాలు థైరాయిడ్ జబ్బుతో ముడిపడి ఉంటాయి. అవేమిటో జాగ్రత్తగా ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదటి లక్షణం ఏకాగ్రత కుదరకపోవడం. థైరాయిడ్ గ్రంథి మెదడుకు కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లను పంపిస్తుంటుంది. ఇవి మెదడు పనితీరులో పాలు పంచుకుంటాయి. హైపోథైరాయిడిజంలో ఇలాంటి హార్మోన్ల ప్రవాహం మందగిస్తుంది. దీంతో ఏకాగ్రత తగ్గటం, మతిమరుపు, సరిగా ఆలోచించలేకపోవడం వంటివి తలెత్తుతాయి. రెండవ లక్షణం సడన్గా మూడ్ మారటం. విచారం, బాధ, నిరాశ, నిస్పృహ వంటివి థైరాయిడ్ సమస్య లక్షణాలు కావచ్చు. నిజానికి చాలా మందిలో థైరాయిడ్ సమస్య కుంగుబాటుతోనే బయటపడుతుంది. ఆందోళన కూడా కలగొచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో ఇలాంటి లక్షణాలు ఎక్కువ. ఆ తర్వాతి లక్షణం ఇలా ముఖం ఉబ్బు. ముఖం వాచినట్టుగా, ఉబ్బరించినట్టుగా అనిపిస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదేమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని పనితీరు మందగిస్తే ఒంట్లోంచి ద్రవాలు సరిగా బయటకు వెళ్ళవు. అప్పుడు కనురెప్పలు, పెదవులు, నాలుక ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఆ తర్వాతి లక్షణం చూపు మసక. కొందరిలో థైరాయిడ్ జబ్బు కారణంగా కంటి చుట్టూరా కణజాలంలో నీరు ఎక్కువగా చేరొచ్చు. దీంతో కంటిని నియంత్రించే కండరాలు పెద్దగా అవుతాయి. ఫలితంగా చూపును సరిగా కేంద్రీకరించలేకపోవచ్చు. చూపు మసకబారొచ్చు. ఆ తర్వాత గుణం, రుచిలో మార్పు. మనకు వంటకాల రుచి తెలియడానికి నాలుకతో పాటు మెదడు కూడా ముఖ్యమే. థైరాయిడ్ గ్రంథి మందగిస్తే వీటి పనితీరు అస్తవ్యస్తం అవుతుంది. దీంతో ఆయా వంటకాల రుచి మారిపోతుంది. ఏం తింటున్నామో తెలియని స్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కనుక ఎవరిలోనైనా గ్రహిస్తే తక్షణం సంబంధిత పరీక్షలు వెంటనే చేయించుకొని చికిత్స మొదలు పెట్టకపోతే చాలా ప్రమాదమని చెప్పాలి.